మనం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ టీడీపీ సభ్యులు బాహాబాహికి దిగారు. మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ను వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, ఎమ్మెల్యే కొడాలి నాని వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ టీడీపీ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఏంటి రభస, ఎందుకు ఈ కోట్లాట? కొద్దిసేపటి క్రితం వరకు గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ రోజు కౌన్సిల్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో అటు వైసీపీ కౌన్సిలర్లు, టీడీపీ కౌన్సిలర్లు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు జాయిన్ అయ్యారు. ఆయనతో పాటుగా 9 మంది కౌన్సిలర్లు జాయిన్ అయ్యారు. కానీ వీరంతా కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లేటప్పుడు వైసీపీకి రాజీనామా చేయలేదు, రాజీనామా చేయకుండా టీడీపీలో చేరారని చెప్పి ఆ వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కార్పొరేటర్లని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి టీడీపీ మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. ఇదే క్రమంలో వైసీపీకి చెందిన ప్రతిపక్ష నేత రవికాంత్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావును చెప్పుతో కొట్టడం ఇంకొంత ఉద్రిక్తత జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో ఆగ్రహం చెందిన టీడీపీ కార్పొరేటర్లు, టీడీపీ కౌన్సిలర్లు కూడా వైసీపీ వాళ్ళ మీదకి దాడికి దిగటం, తోపులాట జరగడం జరిగింది. మొత్తం 100 మంది పోలీసులు అక్కడ భద్రత చూశారు. అదేవిధంగా మొత్తం పటిష్టమైన బందోబస్తు నేపథ్యంలో ఈ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ ఈ గొడవ నేపథ్యంలో ఈ కౌన్సిల్ సమావేశం అర్థంతరంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వారంతా కూడా పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కౌన్సిలర్లంతా కూడా అడుగు పెట్టాలని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే కోలాలని డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే గొడవ సద్దుమణిగినప్పటికీ కూడా అక్కడ పరిస్థితులంతా కూడా చాప్ కింద నీరులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా మళ్ళీ గొడవ జరిగే అవకాశం ఉంది కాబట్టి బందోబస్తును మరింత పెంచుతున్నట్టుగా డిఎస్పీ చెప్తా ఉన్నారు. అర్చన, అయితే మధు చూస్తే ముందు నుంచి గొడవ ఊహించిందే. 100 మంది పోలీసుల సమక్షంలో ఇలా సర్వసభ్య సమావేశాన్ని చేద్దామని అనుకున్నారు. అయినా సరే గొడవ జరిగింది. మరి ఏ రకమైన ఏర్పాట్లు మరి చేయలేదు? అంటే పోలీసులు అంతా ఎక్కడున్నారు? ఏం కనిపించట్లేదు అక్కడ. అర్చన, మొత్తంగా అంటే ఈ పరిణామాలు అనేది ఎప్పుడైతే వైసీపీ నుంచి టీడీపీలో చేరారో అప్పటి నుంచి కూడా లోకల్ గా స్థానికంగా పరిస్థితులంతా కూడా ఉద్రిక్తంగానే ఉన్నాయి. టీడీపీకి చేరటంలో మేము తప్పు పట్టడం లేదు, కానీ వైసీపీ నుంచి గెలిచిన కౌన్సిలర్లంతా కూడా టీడీపీకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. నేను కూడా గతంలో టీడీపీలో పనిచేస్తున్నప్పుడు టీడీపీకి రాజీనామా చేసే వైసీపీలో చేరాను. కానీ వీరంతా కూడా రాజీనామా చేయకుండా టీడీపీలో చేరటం సిగ్గిచ్చేటని చెప్పి ఎమ్మెల్యే కొడాలని ఆరోపిస్తా ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే వారంతా కూడా రాజీనామా చేసి దాంట్లోకి వెళ్లి మళ్ళీ గెలవాలి తప్ప ఇలా చేయటం సరికాదని చెప్పి ఆయన వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేము అడ్డుకున్నామని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజీనామా చేయకుండా ఇతర ఏ సమావేశాలు నిర్వహించినా లేదంటే అధికారికంగా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా మేము ఇలాగే అడ్డుకుంటామని ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. గుడివాడలో పరిస్థితి ఎలా ఉంటే కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో కూడా గందరగోళం మనకు అక్కడ కనిపిస్తోంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కుర్చీలు వేయలేదంటూ కుర్చీలు విసిరేశారు. దీంతో టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మేయర్ పీఠం దగ్గరికి వెళ్లిన ఇరు వర్గాల నేతలు తన్నుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి నాగరాజు వివరిస్తారు. నాగరాజు, ఏం కనిపిస్తోంది అక్కడ గొడవ? ఈరోజు సర్వసభ సమావేశం మొదలైన కొద్దిసేపటికే తమ కుర్చీలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వేయలేదు అని చెప్పేసి టీడీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. అయితే వైసీపీ సభ్యులు దీనికి అడ్డు తగలడంతో ఇద్దరు మహాబాహికి దిగడము, వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కొంతవరకు సత్తుమంచే ప్రయత్నం చేసినప్పటికీ ఇద్దరు మేయర్ చేరేటట్టుకి వచ్చేసి ఇద్దరు తలపడడం జరిగింది. దీంతో పోలీసులు
అందరినీ సీటుకు దొబ్బేయడంతో మేయర్ కూడా 10 నిమిషాల పాటు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే సభ వాయిదా వేసిన అనంతరం మళ్ళీ సభలోకి వచ్చిన అనంతరం టీడీపీ సభ్యులు వైసీపీ సభ్యులు అదే విధంగా వాగ్వివాదంగా దిగడంతో టీడీపీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కుర్చీలు వేయలేదు, అందుకే కుర్చీలు విసిరేశారు అంటున్నారు. అంటే ఎవరెవరికి ఏ రకంగా కావాలనుకున్నారు వాళ్ళు అక్కడ? అంటే సభ్యుల పేర్లలో ఉండే అక్షరాలను బట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం టీడీపీ వాళ్ళకు ఒక సైడు, వైసీపీ వాళ్ళకు మరోవైపు వేయడంతో తమకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వేయడం లేదని చెప్పేసి గొడవకు దిగారు. కానీ వైసీపీ సభ్యులు కూడా అధికారులు వేసిందే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళతో వాగ్వివాదానికి దిగారు. మరి ప్రస్తుతానికి పరిస్థితి ఎలా కనిపిస్తుంది నాగరాజు? ప్రస్తుతానికి సమావేశం 10 నిమిషాల తర్వాత సమావేశం ప్రారంభమైనప్పటికీ టీడీపీ సభ్యులు మాత్రం మరి అలాగే వైసీపీ సభ్యులతో వాగ్వివాదానికి దిగే పరిస్థితి ఉండడంతో టీడీపీ సభ్యులు కూడా చేసేదేం లేక అధికార పక్షం తీరుకు నిరసనగా సభ నుంచి బాయ్కాట్ చేస్తూ వెళ్ళిపోయారు. అర్థం అంటే ఈ గొడవ కాస్త సద్దుమణిగించి అందరినీ సముదాయించి మరి ఇంకా ఇలా మున్సిపల్ సర్వసభ్య సమావేశం జరిగే అవకాశం లేదంటారా? అంటే ఇప్పుడు అధికార పక్షం మాత్రమే సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. కానీ టీడీపీ సభ్యులు మాత్రం అధికార పక్షం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని, తమకు ప్రాధాన్యత ఇవ్వట్లేదన్న కారణంగా సభ నుంచి బాయ్కాట్ చేసి పూర్తిగా ఈ రోజు సమావేశాన్ని పరిష్కరించి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజు. రైట్, ఇప్పుడు బ్రేక్